వెల్కమ్ టు అవర్ ది గ్రేట్ ఛానల్ రమణీశ్రీస్ కిచెన్. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలో నేను ఈరోజు చేస్తున్నది ఏంటంటేనండి, ఎప్పుడు చెప్పేదే చల్లట్లు అనమాట. అదే పుల్లట్లు. ఒక గ్లాస్ బియ్యానికి గ్లాస్ పైన కొద్దిగా బియ్యం వేస్తాను. తర్వాత సగ్గు బియ్యం పావు వంతు కంటే తక్కువ వేస్తాను. 2 మెంతులు వేస్తాను. అది పెరుగులో నానబెడతాను. దాన్ని మిక్సీ చేసి ఇప్పుడు దాని దోశల్లో పోస్తున్నాను అనమాట. అంటే యాక్చువల్ గా బందోసలాగా దెబ్బగా పోసుకుంటారు, కానీ మా పిల్లడు పలుచగా దోశలో ఉంటేనే తింటాడు. అందుకని చెప్పి నేను కొద్దిగా పలుచగా చేసి దాన్ని దోశలాగా చేస్తున్నాను అనమాట. వాడికి అలా ఉంటేనే ఇష్టం. ఎప్పుడు ఇవైనా చేస్తారు రమణి గారు అని మీరు అనుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తినేదే కదండి చెయ్యాలి. ఇంకేదో చేసేసామంటే వాళ్ళు తినరు. అప్పుడే నేను 4-5 రోజులు బట్టి వీడియో పెట్టలేదు. హాట్ పొంగల్ చేశాను, అది ఎడిటింగ్ దగ్గర ఆపేశాడు మా పిల్లడు. ఎడిటింగ్ చేసి అమ్మ వాయిస్ ఓవర్ ఇచ్చేస్తానంటే అలాగే మమ్మీ అంటున్నాడు, కానీ చేయటం లేదు. ఆ హాట్ పొంగల్ కూడా చేస్తే అదే లాస్ట్. తర్వాత ఇదే చేయడం, మధ్యలో 5-6 రోజులు గ్యాప్ వచ్చిందండి. ఇది నాన్ స్టిక్ తావా, ప్రెస్టేజ్ నది. దాని మీద మీకు దోశలు అసలు అంటుకోవడం అన్నదే ఉండదండి. నేను కలిపిన క్వాంటిటీ కూడా బియ్యం, సగ్గు బియ్యం అవన్నీ కూడా కరెక్ట్ గా వేస్తాను. ఉజ్జాయింపుగా మీతో కొలతల్లో చెప్పాను, కానీ నేను ఉజ్జాయింపుగా వేసేస్తాను. అయినా సరే పెర్ఫెక్ట్ గా వస్తాయి. అది నాకు అలవాటు అయిపోయాను. అది నిన్న ఇడ్లీ చేశానండి. వీడియో తీయమంటే పాప నాకు అవదు మమ్మీ అనేసి, సర్లే మరి ఇంకా నేను తీసుకోలేను కదా, అందుకని చెప్పి కూర్చుంటాను. ఇడ్లీ కూడా చాలా బాగా చేసిన మెత్తగా ఎవరు చేసినా వస్తాయి, కాదని అన్నా. నా స్టైల్లో నేను చెప్పాను. ఎన్ని పోసినా సరే అలా వచ్చేస్తాయండి, ఎక్కడ అంటుకో అస్సలు. నాకు నిజంగా ఇండక్షన్ స్టవ్ ఎంత నచ్చిందంటే, అసలు ఏసీ వేసుకుని ఫ్యాన్ వేసుకుని చక్కగా చల్లగా ఎన్ని చేస్తున్నానో కూడా తెలియటం లేదు. అంత హాయిగా ఉంది నాకు టీవీ పెట్టుకుని. ఇంకా టీవీ మా పిల్ల ఆపేసింది. అంతేగాని ఆ కిచెన్ లో అనుకోండి మన వల్ల కాదు. అవును, నేను పూజ వీడియో పెట్టాను కదా, ఎంతమంది చూసారండి అది? ఎందుకంటే నా పూజ రోజు అలాగే ఉంటుందండి. నేను ఏదో ఏంటి సెల్లో పెట్టేసి దేవుడు డివోషనల్ సాంగ్స్ అలా చెయ్యను. నా ఓన్ గా నేను చదువుకుంటాను. నాకు అన్ని వచ్చి నేను చదువుకుంటాను. నాకు అలా మనసు ప్రశాంతత వస్తుంది పూజ చేసుకున్నప్పుడు. నేను కూడా ఎక్కువ దీపాలు నాకు వెలిగించడం అంటే ఇష్టం. నాకు వీలైనంత వరకు నాకున్న ప్లేస్ లో అడ్జస్ట్మెంట్ అయ్యే వరకు దీపాలు పెట్టుకుంటాను. ఆ దీపాల వెలుగులో దేవుడు కళ్ళ చాలా బాగుంటుంది. అందులో నాకు ఇష్టమైన దేవుడు బాగా ఇంకా వెంకటరమణమూర్తి అనమాట. లక్ష్మీదేవి కూడా ఇష్టమండి. లక్ష్మీదేవి లేకపోతే ఏ పని అవ్వదు కదా. అయితే నేను అవన్నీ చదువుకుంటానండి నోటితోటి. ప్రతిదీ కూడా నాకు వచ్చు చూడకుండా చదవడం. మీరు ఒకసారి వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి, దేవుడి పూజ నేను ఎలా చేశానా అన్నది. ఇంకా చెప్పాను కదా, నాకు ఎక్కువ వెండి సామాన్లు ఇష్టం ఉండదండి, దేవుడి సామాన్లు. ఎందుకంటే ఆ వెండివి బ్లాక్ అయిపోతాయి, నాకు చిరాకు, ఎందుకో నచ్చదు. ఇత్తడంటారా, తక్కువ రేటు ఎక్కువ రేటు అన్నది కాదు ఇక్కడ. ఇత్తడి కూడా ఇప్పుడు రేట్ ఎక్కువే. ఇత్తడి సామాన్లు ఏంటంటే మీకు బాగా తోమినప్పుడు చక్కగా అవి మంచి బంగారం కలర్ వస్తాయి. అందుకోసం నాకు వాటిల్లో పెట్టడమే చాలా ఇష్టం దీపం. అయితే వెండివి అందుకే నేను కొన్నవి కూడా వాడను, ఉంచేస్తాను అలాగా. అది కామెంట్స్ పెట్టండి, నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ అంతే, ఒక ఎనర్జీ. ఏదో కోట్లు అయిపోతాయి, కోట్లు సంపాదించి చేస్తామని కాదు, అపార్ట్మెంట్ లేపేస్తామని. జస్ట్ అది ఒక ఎనర్జీ అన్నమాట. మీరు ఇచ్చిన సబ్స్క్రైబ్స్ కి, లైక్స్ కి, షేర్ చేసినందుకు అదొక ఎనర్జీ మాకు యూట్యూబర్స్ ఎవరికైనా. అది అంతేనండి.
సబ్స్క్రైబ్ నేను ఇంతలా అడుగుతున్నందుకైనా మీరు సబ్స్క్రైబ్ చేశారు అనుకుంటున్నాను. నా వీడియోలు ఈ మాత్రం ఇంతవరకైనా చూస్తున్నారు అంటే ఎంతో కొంత నచ్చే ఉంటాయని కదా అర్థం. అందుకని మీరు కొత్తగా చూసేవాళ్ళైనా సరే, సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళైనా సరే, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బటన్ ప్రెస్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేశారు కదా, సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను. డన్ డన్. ఎందుకంటే అది మాకు ఒక ఎనర్జీ అన్నమాట. ఎనర్జీ పిల్ అది మాకు ఎవరికైనా అంతే. సబ్స్క్రైబర్స్, యూట్యూబర్స్ కి ఎవరికైనా అంతే. ఇప్పుడు నేను ఎక్కడికో వెళ్ళిపోయి అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా వెళ్ళిపోయి వీడియోలు తీయలేను కదండి. ఏదో నా తగ్గట్టుగా ఇంట్లో నేను వీడియో నాకు వచ్చింది ఏదో నేను చేసి చూపిస్తున్నాను. అది కూడా రోజు చేయలేకపోతున్నాను. ఏదో ఒక రోజు చేస్తే 5 రోజులు 4 రోజులు గ్యాపే. అది మా పిల్ల కూడా దానికి మూడు బట్టి ఒకసారి మమ్మీ చేస్తానంటది, ఒకసారి నేను తీయను మమ్మీ అంటాను. అందుకని వాళ్ళ బతిమాలుకోవడం. సింకు వేడేమో మా పిల్లడు ఎడిటింగ్ చేస్తాడు. నాకు ఆ రెండింటితో పని లేదు. వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం, అక్కడ వంట చేయడం, అంతే పని. అది ఒకటి పెట్టండి కామెంట్. ఏంటంటే బాగుంటే బాగుంది, లేదంటే లేదు. మన స్టైల్ నచ్చలేకపోతే దాన్నైనా పెట్టండి. కనీసం మీరు ఇలా శారీ కట్టుకోండానో ఏదోటి అలాగైనా చెప్పండి. శారీ అయితే నేను కట్టుకోలేనండి. ఎందుకంటే నాకు బోల్డ్ ఉన్నాయి. కానీ చెప్పాను కదా, నాకు ఆ మేకప్లు అవడం, ఆ తయారులు అవన్నీ నచ్చవు. నాకు సింపుల్ గా ఇంట్లో కూడా నేను డ్రెస్ తోటే ఉంటాను. అదే డ్రెస్ తో తీసేస్తున్నాం వీడియో అమ్మ. నాకు అలా ఫ్రీగా ఉండాలి. హ్యాండ్స్ ఉండి అలాగా నాకు నచ్చదు. ఫుల్ గా హ్యాండ్స్ ఉండి అలాంటివి నచ్చవు. బట్టలు ఇరుగ్గా ఒంటికి పట్టినట్లా ఉన్నా నాకు నచ్చదు. నాకు లూజ్ గా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే స్లీవ్లెస్ లేనవన్నీ. నా శారీ మీద బ్లౌజులు కూడా స్లీవ్లెస్ లేని. పాప ఇంకా కట్టుకోవటం లేదు. కట్టుకుంటే శారీస్ అండి పాపకి. నాకు ఎక్కువ గద్వాలు ఇష్టం అండి. ఎందుకంటే గద్వాల్ చీర అది క్లాత్ చాలా బాగుంటుంది, శారీ క్లాత్. నెక్స్ట్ ఏంటంటే దానికి ఇచ్చే బోర్డర్ డిజైన్ కాంబినేషన్, సారీ బాడీ పార్ట్ కి బోర్డర్ కి కాంబినేషన్ బాగా ఇస్తాడు గద్వాల్ శారీస్ కి. మనం ఆ బోర్డర్ తాలూకు బ్లౌజ్ వేసుకున్నా, లేదు అంటే బాడీ తాలూకు బ్లౌజ్ వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంటుందండి. నాకు లాస్ట్ గా పాపం మా హస్బెండ్ సిఎంఆర్ లోనే కొన్నారు. అదేంటంటే లైట్ బిస్కెట్ కలర్ అన్నమాట. బాగా లైట్ బిస్కెట్ కలర్ కి నేవీ బ్లూ బోర్డర్. ఎంత బాగుందో శారీ అండి. చూపిస్తాను. బ్లౌజ్ కూడా కుట్టించుకున్నాను, కానీ కట్టుకోలేదు ఇంతవరకు. ఆయనే లేనప్పుడు నాకు ఇంక దేని మీద లేదండి. అసలు తయారవ్వాలి, ఇది చెయ్యాలి. ఏదో పిల్లలు బాధపడతారని చెప్పేసి వాళ్ళ కోసం నవ్వుతూ ఉండి ఏదో ఇలా చేస్తున్నాను తప్పితే, కానీ నా మనసు అంతా వేరేగానే ఉంటదండి. ఆయన మీదే ఉంటది ఎప్పుడు కూడా నా మనసు. అందుకే నేను ఏ శారీ కూడా కట్టుకోవటం లేదు, ఏది తయారవటం లేదు. ఎప్పుడు చూసారు కదా, జుట్టుకి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తాను. నాకు జుట్టు కూడా కింద పడితే ఇష్టం ఉండదు అస్సలు. జుట్టుకి రబ్బర్ బ్యాండ్ పెట్టేస్తానే ఇంట్లో ఫ్రాక్స్ ఇలాంటివి వేసుకుంటాను. వాటిని బట్టి వీడియో తీసేస్తాను. ఇప్పుడు నేను చేసే కంటెంట్ ఇంపార్టెంట్ గానీ నేను ఎలాగా అన్నది ఇంపార్టెంట్ కాదు కదా. ఉంటది కొంతవరకు, అది కూడా ఇంపాక్ట్ అవుతుంది వీడియో సబ్స్క్రైబ్స్ మీద, ఎలా తయారవన్న దాని మీద కూడా. కానీ అంత అవటం లేదండి టైం. అప్పటికప్పుడు అనుకుని తీసేస్తున్నవే ఇవన్నీ కూడా. ఏంటంటే 4 లో పెట్టాను పాయింట్స్. అందుకని కొద్దిగా 1 నిమిషం లేట్ అయితే మాడొచ్చేస్తుంది. తొందరగా అయిపోతుంది. రోజు మా ఇంట్లో టిఫిన్లే కదండి. నైట్ టైం ఏం చేయాలా అని అదే ఆలోచన. ఈ రోజు అయింది, రేపు ఏం చేయాలి. ఇడ్లీకి చట్నీ చేస్తాను. ఈ రోజు ఏంటంటే వేసిన పల్లీలు కొద్దిగా వేసి, ఆనియన్స్ కొద్దిగా వేసి, చింతపండు, పంచదార, ఉప్పు, ఎండుమిరపకాయలు వేసి నేను చట్నీ చేస్తున్నాను.
వెరైటీగా ఉంటుంది. పంచదార చిన్నది వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుంది. చింతపండు దానికి తగినట్టుగా వేసుకుంటాము. ఆ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఆవాలు, ఎండుమిరపకాయ పువ్వు, ఇలా కూడా చట్నీ ఒకసారి చేసి చూడండి, బాగుంటుంది. పల్లీలు వేసాను, కొద్దిగా ఆనియన్స్ వేసాను, కొద్దిగా జీలకర్ర వేసాను, ఉప్పు, పసుపు, ఎండుమిరపకాయలు వేసాను, అంతే. ఇంక ఇందులో ఇంగు వేయకూడదండి. ఆనియన్ చట్నీ కదా, ఇందులో ఇంగు వేస్తే బాగుండదు, వేయలేదు. ఒకసారి ఇలా చేసుకుని చూడండి, బాగుంటుంది. కానీ దయచేసి ప్లీజ్ ఇంక నేను చెప్పలేనండి మీకు అందరికీను. ఇంకా మీరు నాకు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, నాకు కామెంట్ పెట్టడం ఇవి చేస్తే మాత్రం నాలో ఆయన పోయిన బాధ కొంతైనా తగ్గి నేను ఎనర్జెటిక్ గా తయారయ్యి ఇంకా మంచి మంచి వీడియోలు చేసే అవకాశం ఉంటుందండి. ప్లీజ్ నాకు ఇప్పటికీ ఆయన ఎప్పటికీ కూడా నా మనసులోంచి పోరండి. ఎందుకంటే అంత ఇష్టం ఒకరికంటే ఒకరికి. లవ్ మ్యారేజ్ కదా, మరి అంత ఇష్టంగా చేసుకున్నాం. ఆ దేవుడికే మనసు ఒక్కగా పాపం తీసుకెళ్ళిపోయారు. ఇంకా 10 ఏళ్ల సర్వీస్ ఉందండి, తీసుకెళ్ళిపోయాడు ఆ దేవుడు, అంతే. ఏం చేస్తాం. జ్ఞాపకాలు నీడల్లో జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని బతకడం ఇంకంతే. నేను బాధగా ఉంటే పిల్లలు బాధపడతారని చెప్పి సాధ్యమైనంత వరకు నేను దీనిగానే ఉంటుంది. అదే ఏమి అన్ని టేస్టీ తయారైపోయి పుల్లట్లు రెడీ. అదే చల్లట్లు, అలాగే పల్లి చట్నీ అది కూడా ఈ రోజుకైతే ఈ వీడియో అయిపోయింది. ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. ఉంటానండి. బాయ్ అండి, బాయ్.